జై శ్రీకృష్ణ అండి. సో, చక్కగా మంచి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటున్నాం. ఫుడ్ వల్ల వచ్చే మార్పులుని బాడీలో ఫిట్ చేయటం కోసం కొన్ని ఎక్సర్‌సైజెస్‌ని కూడా ఒక ప్యాటర్న్‌లో మనం చేసుకుంటూ వెళ్తున్నాం. సో, ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ చేస్తున్నాం. వాట్ అబౌట్ ఇంటర్నల్ ఎక్సర్‌సైజెస్? ఇంటర్నల్ ఎక్సర్‌సైజెస్ అంటే ఏంటి అంటే, ఇంటర్నల్ ఆర్గాన్స్‌ని మనం చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఒకప్పుడు ఏంటంటే, అంటే చాలా ఏళ్ల క్రితమనే చెప్పుకోవాలి. ప్రతి ఆర్గాన్‌ని కూడా క్లీన్ చేసుకునేవారు. మ్యాండేటరీ అంటే ప్రతిరోజు కూడా. బట్ ఇప్పుడు దాన్ని కూడా మనం ఒక ఎక్సర్‌సైజ్ అని చెప్పేసి చేస్తున్నాం. ఎందుకంటే డ్యూ టు బిజీ లైఫ్. సో, ఎనీవేస్ చేయడం ఇంపార్టెంట్. ఫస్ట్ మనం పద్మాసనంలో కూర్చుంటాం. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ ఔట్. మీకు తెలిసిందే కదా! బ్రీత్ ఇన్‌కి, బ్రీత్ ఔట్‌కి ప్రతి ఇంటర్వెల్‌లో కూడా 10-15 సెకండ్స్ గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటే థొరాసిక్ క్యావిటీలో ఒక ఎక్స్‌పాన్షన్ అనేది మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ ద మూవ్‌మెంట్ ఏమవుతుంది అంటే ఆక్సిజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్ రెండిటిని కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా కంప్లీట్ చేసుకునిన తర్వాత స్టార్ట్స్ విత్ ఐ. ఫస్ట్ ఐ ఎక్సర్‌సైజ్. ఐని మనం ఫస్టు ఈ ఐ బాల్స్‌ని మనం లెఫ్ట్ కార్నర్‌కి తీసుకొచ్చుకోవాలి. తీసుకొచ్చుకొని రొటేషన్ అనమాట. 3 టైమ్స్ క్లాక్ అండ్ 3 టైమ్స్ యాంటీ క్లాక్. సో, దీనివల్ల ఆప్టిక్ నెర్వ్‌కి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది రీచ్ అవుతుంది. అండ్ ఐ విల్ బి ఆహ్, ఇన్ ఎ గుడ్ కండిషన్ అనమాట. ఓకే. సో, ఐ ఎక్సర్‌సైజ్‌తో మనం స్టార్ట్ చేసాం. ఎందుకంటే విజన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. తర్వాత హెడ్‌ని చక్కగా 3 టైమ్స్ రొటేట్ చేస్తాం. ఫ్రీగా అండి. ఈ టైంలో మీరు దయించి గ్యాడ్జెట్స్ యూజ్ చేయొద్దు. చేతికి ఎలక్ట్రానిక్ వాచెస్ ఉన్నా కూడా పక్కన పెట్టుకోండి. అండ్ మోర్ ఓవర్ మాట్లాడొద్దండి. ఎందుకంటే ఈ హెడ్ రొటేట్ ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు మొత్తం నర్వ్స్ అన్నిటిని కూడా ఒక దగ్గరికి పెట్టి మనం మూవ్ చేస్తున్నాం. కాబట్టి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రంట్ టు బ్యాక్ అండ్ బ్యాక్ టు ఫ్రంట్ స్లోలీ ఏదో కంగారులో చేయొద్దండి ఇది మాత్రం. ఎందుకంటే ఏదైనా నర్వ్ చిన్నది పట్టేసినా మీకు ఆ పెయిన్ మళ్ళీ ఖచ్చితంగా వీక్ డేస్ ఉంటుంది. ఓకే. సో, హెడ్ రొటేట్ అయిపోయిన తర్వాత చాలా మందికి ఈ మధ్య కాలంలో కంప్లెయింట్ ఏంటి అంటే, అది పాపం స్పాండిలైటిస్ ప్రాబ్లమ్ అని కూడా మీకు తెలీదు. దాన్ని మనం స్పాండిలైటిస్ ప్రాబ్లమ్ అంటారు. దీన్ని మనం సాధారణంగా వైట్ కాలర్ జాబ్ ప్రాబ్లమ్ అని కూడా పిలుస్తా ఉంటారు. ఎక్కువగా కూర్చొని చేసే పనులు ఇప్పుడు వీళ్ళకి, వాళ్ళకి అని కాదులెండి. మోరోవర్ అందరికీ వస్తుంది. దీన్నేం చేస్తామంటే మనం ఆహ్, ఈ ఫింగర్స్‌ని జాయింట్ చేస్తాము. 2 హ్యాండ్స్ తాలూకా ఫింగర్స్‌ని ఇలా జాయింట్ చేస్తాం. జాయింట్ చేస్తూ బ్యాక్‌కి పెట్టి ఫస్ట్ లిటిల్ ఫింగర్ నుంచి మనం స్టార్ట్ చేసి పైకి అంటే నెక్ దగ్గరనమాట. మనకిక్కడ మెడుల్లో అబ్లాంగేటా ఉంటుంది కదా! ఈ కరెక్ట్‌గా మనకి ఈ నెక్ జంక్షన్ రీజియన్‌లో లిటిల్ ఫింగర్ నుంచి పైకి మనం అప్‌గ్రేడ్ చేస్తాం. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే నర్వ్ స్క్వీజ్ అయిందో అది స్క్వీజ్ ఔట్ అవుతుందనమాట. అంటే మీకు ఎగ్జాక్ట్‌లీ చెప్పాలి అంటే, మనం ఇలా పెట్టుకుంటామండి ఫింగర్స్ అన్నీ కూడాను నెక్ రీజియన్ నుంచి. సో, ఫస్టు నెక్ రీజియన్ నుంచి లిటిల్ ఫింగర్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఇలా లిటిల్ ఫింగర్ నుంచి పైకి ఇలా. ఓకేనా అండి? సో, ఇలా మనకు ఒక జంక్షన్ దగ్గర చేయడం వల్ల నర్వ్స్ అన్నీ కూడా అక్కడ గాంగ్లియా ప్లేస్ అండి కలుస్తాయి కదా! సో, దాన్ని చక్కగా మనం ఇలా 3 టైమ్స్ కింద నుంచి లోవర్ సైడ్ నుంచి అప్పర్ సైడ్‌కి మనం ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే అదంతా స్క్వీజ్ ఔట్ అవుతుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా నీట్‌గా వెళ్తుందనమాట. అండ్ నెక్స్ట్ ఫింగర్స్ అండి. ఫింగర్స్ చూడండి. క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఇందులో ఏముంది అనుకుంటాం. మనకి జనరల్‌గా ఏంటంటే మనం ఫింగర్స్‌ని ఎక్కువగా చాలామంది వర్క్ చేసిన తర్వాత ఫింగర్స్‌ని ఇలా విరుస్తా ఉంటారండి. సో, అలా విరవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక సౌండ్ వస్తూ ఉంటుంది కదా! అక్కడ ఎయిర్ లాక్స్ ఉంటాయన్నమాట. అందుకని ఫింగర్ ఎక్సర్‌సైజ్. తర్వాత రిస్ట్ అండి. క్లాక్ అండ్ యాంటీ క్లాక్. నెక్స్ట్ షోల్డర్. ఫస్ట్ ఫ్రంట్‌కి పెట్టుకొని ఫ్రంట్ నుంచి బ్యాక్వర్డ్ డైరెక్షన్. అగైన్ బ్యాక్ టు ఫ్రంట్.
మీ అవైలబిలిటీ టైం దీనికి ఇంత అని ఏం లేదండి. మీరు 5 మినిట్స్ ఈచ్ ఎవ్రీ ఎక్సర్సైజ్ చేసినా ప్రాబ్లమ్ లేదు. లేదు ఎవ్రీ ఎక్సర్సైజ్‌ని 3 టైమ్స్ మీరు కన్క్లూడ్ చేసుకున్నా ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. నెక్స్ట్ బటర్‌ఫ్లై. మీకు తెలిసిందే బటర్‌ఫ్లై. బట్ ఇక్కడ ఏంటి అంటే ప్యాటర్న్ మీ 2 హ్యాండ్స్‌ని ఇలా జాయింట్ చేస్తూ మీ టోస్ మీ కిందన ఇలా పెట్టుకొని థంబ్ ఫింగర్‌ని కూడా సైమల్టేనియస్‌లీ మీరు క్లాపింగ్ ఇవ్వాలి. ఓకే. అండ్ దీనికి రిలాక్సేషన్ అండి. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేస్తూనే ఇది కంపల్సరీ చేయండి. దీనికి రిలాక్సేషన్ అండి. 2 కాళ్ళు చాపేసేయండి. చాపేసి 3 టైమ్స్ అండ్ 3 టైమ్స్ బ్యాక్. ఓకే. తర్వాత థై రీజన్స్‌లో మీకు ఫ్యాట్ ఎక్కువగా అనిపించినా, పెయిన్స్ ఎక్కువగా అనిపించినా దిస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్ అండి. చూడండి. ఫస్ట్ 1 థైని ముడుచుకుంటారు. ఇట్లా కొంచెం మీరు ఫాస్ట్‌గా కూడా మూవ్ ఆన్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ 2 లెగ్స్‌ని కూడా దగ్గరికి తీసుకొని మళ్ళీ వదిలిపెడతారు. అట్లా కంటిన్యూషన్‌గా. దీనివల్ల మీకు హిప్ రీజియన్‌లో గానీ, లేకపోతే థై రీజియన్‌లో గానీ ఉండే ఫ్యాట్ అనేది చక్కగా డిజాల్వ్ అవుతుందండి. మంచి షేప్ వస్తుంది. ఓకే. అలాగే మీరు దీని మీదనే మీరు చక్కగా కూర్చుంటారనమాట. వజ్రాసనం అండి. ఓకే. చక్కగా చూసారా మన డైలీ లైఫ్‌లో ఇలాంటి ఎక్సర్సైజ్‌ని మనం పార్ట్‌గా పెట్టుకోవడం మనకు తెలీదు. కానీ ప్రతి ఒక్క ముస్లిం కూడా ఇలా కూర్చొని నమాజ్ చేసుకుంటారండి. దీనివల్ల ఎంత ఇంపార్టెంట్, ఎంత యూజ్‌ఫుల్ అంటే మెటబాలిక్ యాక్టివిటీస్‌ని చక్కగా పెంచుకుంటాం. మనకు తెలియకుండానే ఆ ఎక్సర్సైజ్ వాళ్ళు అలా చేయడం వల్ల వాళ్ళు ఎలా తిన్నా, ఎంత తిన్నా హెల్తీగా ఉంటారు. అలా అని మళ్ళీ ఎలా తిన్నా, ఎంత తిన్నా దాన్ని మాత్రమే పట్టుకోవద్దండి మీరు. సో, బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ అండి. ఓకే. అండ్ నెమ్మదిగా నిల్చోవాలండి ఇది అయిపోయిన తర్వాత. మీ అంతట మీరే లేవండి. ఓకే. సో, దీనికి రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ అండి. ఓకే. 2 లెగ్స్‌ని కూడా అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ ఫోల్డింగ్ అండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ ఫోల్డింగ్. కొంచెం ఫాస్ట్‌గా బ్యాక్ ఫోల్డింగ్ చేసి ఫినిష్ చేస్తారండి. ఓకే. నెక్స్ట్ హిప్ రీజన్ అండి. ఒకసారి చెక్ చేసుకోండి. షేప్ కావాలి కదా మనందరికీ కూడాను. సో, మంచి షేప్ కోసం దీన్ని మీరు ఇంకా ఈజీగా చెక్ చేసుకోవాలి అంటే 2 పాదాలు దగ్గర పెట్టుకుంటే మీకు షేప్ బాగా కనిపిస్తుంది. ఓకేనా అండి? ఈ వారం షెడ్యూల్ మీకిది. చక్కగా కంప్లీట్ చేసేసేయండి. జై శ్రీకృష్ణ అండి.